ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జూలై 13 నుంచి ఈ 6 రాశుల వారికి అఖండ రాజయోగాలు, గజకేసరి ధనలక్ష్మి కలయికతో తిరుగులేని అదృష్టం కలగబోతోంది ఈ 6 రాశుల వారికి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జూలై 13 నుంచి గురు చంద్రులు కలుస్తున్నారు. ఆ కలయికతో ఒక అరుదైన గజకేసరి యోగం, అలాగే ధనలక్ష్మి యోగం అనే 2 యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ 2 యోగాల వల్ల ఈ 6 రాశుల వారికి విదేశీ ఆఫర్లు, ఆకస్మిక ధన లాభాలతో పాటు తిరుగులేని రాజభోగాలు కలగబోతున్నాయి. ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి. ఇదే మంచి సమయం. ఎందుకంటే ఈ వీడియో ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అందుకని మీ రాశి ఉంటే గనుక ఆనందించండి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఆధారంగా జూలై 13, 14, 15 తేదీల్లో చంద్రుడితో 2 మహాయోగాలు ఏకకాలంలో సంభవించబోతున్నాయి. ఆ 3 రోజుల్లో మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి సప్తమంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం, అక్కడే ఉన్న బుధుడు శుక్రులతో ధనలక్ష్మి యోగం ఏర్పడుతున్నాయి. ఈ 2 మహాయోగాల వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశులకు రాజభోగాలు కలగడంతో పాటు ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం మెండుగా ఉంది. కొద్ది ప్రయత్నంతో అధికారం చేపట్టడానికి, ఆదాయాన్ని బాగా పెంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాదు, ఈ 2 మహాయోగాల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న గురు, శుక్ర, బుధులు దశమంలో ఉన్న చంద్రుడిని వీక్షించడం వల్ల మేషరాశి వారికి రాజయోగం కలిగి ధనలక్ష్మి యోగం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి లాభిస్తాయని జ్యోతిష్య లెక్కలు చెబుతున్నాయి. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు, బుధ, శుక్రులు సప్తమ స్థానంలో ఉన్న రాశ్యాధిపతి చంద్రుడిని వీక్షించడం వల్ల కర్కాటక రాశి వారికి తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఏదైనా సరే కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని విదేశీ ఆఫర్లు అందుతాయి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇక మూడవ రాశి కన్యారాశి. కన్యారాశికి పంచమ స్థానంలో ఉన్న చంద్రుడిని లాభస్థానం నుంచి 3 శుభగ్రహాలు వీక్షించడం వల్ల కన్యారాశి వారికి గజకేసరి యోగంతో పాటు ధనలక్ష్మి యోగం కూడా కలిగింది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఇంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్
వంటి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక 4వ రాశి తులారాశి. తులారాశికి చతుర్థ స్థానంలో దిగ్బల రాజయోగం కలిగిస్తున్న చంద్రుడిని దశమ స్థానం నుంచి గురు, శుక్ర, బుధులు వీక్షించడం వల్ల తులారాశి వారికి తిరుగులేని రాజయోగాలు, భాగ్యయోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇకపోతే 5వ రాశి మకర రాశి. మకర రాశిలో ఉన్న చంద్రుడిని సప్తమ స్థానం నుంచి ఉచ్చస్థితిలో ఉన్న గురువు, బుధ, శుక్రులు వీక్షించడం వల్ల మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధికి, శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంది. తద్వారా రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడానికి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక 6వ రాశి మీనరాశి. మీనరాశికి లాభస్థానంలో ఉన్న చంద్రుడిని ఉచ్చస్థితిలో ఉన్న రాశ్యాధిపతి గురువుతో పాటు బుధ, శుక్రులు కూడా వీక్షించడం వల్ల మీనరాశి వారికి రాజయోగాలతో పాటు ధనధాన్య సమృద్ధి యోగం కూడా కలిగింది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరడంతో పాటు చీకు చింతాలేని జీవితం కూడా కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రకంగా జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం జూలై 13 నుంచి ఈ 6 రాశుల వారికి అఖండ రాజయోగాలు, గజకేసరి ధనలక్ష్మి కలయికతో తిరుగులేని అదృష్టం కలగబోతోంది. ఈ 6 రాశులలోనూ మీ రాశి ఉందేమో ఒకసారి చూసుకుని ఉంటే పండగ చేసుకోండి. ఇక్కడ అందించిన వివరాలు జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా కాకుండా సంప్రదాయ విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి. భవిష్యత్ అనేది కేవలం గ్రహాల మీదే ఆధారపడి ఉండదు. మనిషి చేసే కృషి, కర్మ మరియు నిర్ణయాల మీదనే భవిష్యత్తు ఉండడమే కాకుండా జీవితాన్ని మారుస్తాయని చాలామంది నమ్ముతారు. కాబట్టి జ్యోతిష్యాన్ని ఎంతవరకు నమ్మాలి అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. అందువల్ల ఈ విషయాలను నమ్మడం, నమ్మకపోవడం అనేది మీ విశ్వాసం. శుభమస్తు.